శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు. దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాలసముద్రాన్ని చిరికితే గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ, క్షీరసాగర మథనం చేస్తే హాలాహల వస్తే ఆ హాలాహలం సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది, పర్వతం మీదకి దూకితే పర్వతం కాలిపోయింది. అది దూకుతూ వెళ్ళిపోతుంటే భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి చని కైలాసముజొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపట్ట తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యల్ కనిరార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారయా, హాలాహలం నువ్వు పుచ్చేసుకో అన్నారు. లోకాలన్నింటినీ చంపేస్తున్నటువంటి హాలాహలాన్ని భర్త పుచ్చుకుంటాడంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా? కానీ అది జగజ్జనని అంటే అమ్మవారి యొక్క గొప్పతనం. ఆ తల్లి మీద ఎంత ప్రేమ అంటే శివుడికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు, లోకం కోసం హలాహలం పుచ్చుకుంటాను పార్వతి అని. ఆవిడ మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో, లోకంలో అందరి పసుపు కుంకాలు కాపాడే మంగళసూత్రంలో నేనుంటే నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుంది? తాగేమంది ఆవిడ. ఆ భక్తి అంటే అక్కడ ఉన్నవి విగ్రహాలు కావు, అక్కడ ఉన్నవి రూపాలు. వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి అన్నది నిజమైన భక్తి. ఆ భావన ఉంటే ఆ భావజాలము భక్తి అని పిలిపించుకుంటుంది. ఇందాక నేను అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుడి దగ్గర బంగారు రంగు కాగితాలు ఏదో ఒక యంత్రంలో పెట్టి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళ మీద పడేటట్టు చిమ్ముతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ముఖం ఎర్రగా అయిపోయి ఈ కాగితాలు చిమ్మడం ఏమిటి, ఆది దంపతుల మీద వేస్తే పువ్వులు వేయండి లేకపోతే మానేయండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నారు. నేను ఎంత సంతోషించానో మనసులో. ఇది కదా భావన అంటే, వాళ్ళు ఉన్నారన్న భావన అంటే అది. అబ్బా చాలా బాగుందండి అంటే అర్థం ఉండాలి. మన్ని కూర్చోబెట్టి అలా కాగితాలు చల్లితే ఒప్పుకుంటామా? పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు లోకానికి, వాళ్ళ పట్ల కూడా మర్యాద ఉండాలి.